కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. కర్తృత్వ భావన కానీ కర్మల స్వభావం కానీ భగవంతునిచే సృష్టించబడవు. కర్మఫలములను సృష్టించేది ఆయన కాదు. భౌతిక ప్రకృతి గుణములే వీటన్నిటినీ ప్రవర్తిల్లేలా చేయును. ఈ శ్లోకంలో భగవంతుడే సర్వలోక నాయకుడు అని సూచించటానికి ప్రభు అన్న పదం భగవంతునికి వాడబడింది. ఆయన సర్వశక్తిమంతుడు మరియు సమస్త విశ్వమును నియంత్రణ చేసేవాడు. అయినా సరే ఈ విశ్వం యొక్క కార్యకలాపాలు ఆయనే నిర్వహించినా ఆయన అకర్తగా ఉంటాడు. మన ప్రక్రియలను నిర్దేశించేవాడు కాదు. లేదా మనం ఏదైనా మంచి పని లేదా చెడు పని చేయాలా వద్దా అని శాసించేవాడు కాదు. ఒకవేళ ఆయనే నిర్వాహకుడు అయి ఉంటే ఏది మంచి లేదా ఏది చెడు అనే దాని మీద ఇంత విస్తారమైన ఉపదేశాలు అవసరం లేదు. సమస్త శాస్త్రాలు ఓ 3 చిన్న వాక్యాలతో సరిపోయేవి. ఓ జీవాత్మలారా, నేనే మీ యొక్క సమస్త కర్మలకు నిర్వాహకుడిని. కాబట్టి ఏది మంచో ఏది చెడో తెలుసుకునే అవసరం మీకు లేదు. నా ఇష్ట ప్రకారంగా మీతో పనులు చేయిస్తాను అని. అదేవిధంగా మన కర్తృత్వ భావనలో ఇరుక్కుపోవటానికి భగవంతుడు కారణం కాదు. ఆయనే కావాలని ఆ గర్వాన్ని మనలో కలగజేసి ఉంటే మళ్ళీ మన తప్పుడు చేష్టలకు ఆయన్నే దోషిగా చేసేవాళ్ళం. నిజానికి జీవాత్మనే తన అజ్ఞానంచే ఆ కర్తృత్వ భావనని తనకు కలుగు చేసుకుంటుంది. ఒకవేళ జీవాత్మ అజ్ఞానాన్ని వదిలించుకోవాలని చూస్తే అప్పుడు భగవంతుడు తన కర్తృత్వంతో దాన్ని నిర్మూలించడానికి సహాయపడతాడు. ఈ విధంగా కర్తృత్వ భావనను త్యజించడం అనేది జీవాత్మ యొక్క బాధ్యత. ఈ శరీరము ప్రకృతి యొక్క త్రిగుణములచే కూడా ఉన్నది మరియు అన్ని కర్మలు కూడా ఆ త్రిగుణములచే చేయబడతాయి. కానీ అజ్ఞానంలో ఉన్న జీవాత్మ తన ఈ శరీరమే అనుకొని కర్మల యొక్క కర్తగా ఇరుక్కుపోతుంది. నిజానికి అవి ప్రకృతి త్రిగుణములచే చేయబడతాయి. ఈరోజుకి ఎక్కడితో ఆపుతున్నాను, మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.